వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవి టీవీ. గత 4-5 రోజుల నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక మహిళ గురించి సాటి మహిళ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అనేది ఖండించాల్సిన అంశం. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి సమంత గారి గురించి ఈ రోజున మీడియా మొత్తం చాలా రకరకాలుగా ట్రోలింగ్లు చేయడం, అనుకూలమైన వాళ్ళు అనుకూలంగా మాట్లాడటం, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది దీనిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక మహిళ గురించి సాటి మహిళే కేవలం ఊహాగానాలని మా దృష్టికి వచ్చినాయి, ఊహాగానాలు, మేము వాటిని నిజమని నమ్ముతున్నామని చెప్పేసి మాట్లాడటం అనేది కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడటం అనేది చాలా దారుణమైన చర్య. అయితే ఇక్కడ 2 వర్గాలుగా విభజించి మాట్లాడుతున్నారు ప్రజలు కూడా. ఈ వార్త గురించి పాజిటివ్గా కానీ నెగిటివ్ కానీ స్పందిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ ఉంది సాటి మహిళ. ఆ మహిళ గురించి కేవలం ఊహాగానాలు, తన యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి ఊహాగానాలని ప్రచారం చేస్తూ చాలా తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితిలోకి ఈ రోజున సమాజం నెట్టివేశారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలి. అయితే ఈ సందర్భంలో కొంతమంది అనుకూలంగా మాట్లాడుతున్నారు. అనుకూలంగా మాట్లాడే వాళ్ళని కూడా అభినందిస్తూనే వారు కూడా గతంలో ఇలానే వారి ఫీల్డ్కి సంబంధం లేని మహిళల గురించి కానీ, లేకపోతే రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళల గురించి కానీ ఇలాంటి ప్రకటనలు చేసినప్పుడు ఖండించినట్లయితే ఈ రోజున మీ ఫీల్డ్లో ఉన్నటువంటి మహిళ కాబట్టి, సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి మహిళ కాబట్టి, సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ వచ్చి ఖండించారు. తప్పకుండా తనకు అండగా నిలవాల్సిన బాధ్యత సినీ ఫీల్డ్లో ఉన్నవారికి ఉంది, అలానే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. కేవలం ఊహాగానాలనే మరీ దారుణంగా తన యొక్క వ్యక్తిగత ప్రతిష్టను భంగపరిచే విధంగా ప్రచారం చేశారు. అలానే సమంత గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వర్గం కూడా కొంచెం ఆలోచించాలి. వీళ్ళు ఏమంటున్నారంటే, కొంతమంది పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కానీ, లేకపోతే ఇంకొకరి కుటుంబాన్ని తిట్టినప్పుడు మీరంతా ఎట్టుపోయారు అంటున్నారు. ఖచ్చితంగా ఆ రోజు కూడా వాళ్ళు మాట్లాడాలి, కానీ ఆ రోజు మాట్లాడకపోవటం అనేది వాళ్ళ తప్పు. కానీ ఈ రోజున వారు ధైర్యం చేసి మాట్లాడుతున్నందుకు అభినందించాలి తప్పితే, ఆ రోజు వాళ్ళని తిట్టారు కాబట్టి మీరు మాట్లాడలేదు కాబట్టి ఈ రోజు కూడా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడటం అనేది పద్ధతి కాదు. ఏదైనా సరే ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా అందరం బాధ్యతగా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, మన రాష్ట్రంలో పార్టీల వారీగా, లేకపోతే మతాల వారీగా, కులాల వారీగా విభజించబడేసి అన్యాయం జరిగిన వ్యక్తి మన మతానికి సంబంధించిన వారా కాదా, లేకపోతే మన పార్టీకి సంబంధించిన వారా కాదా, లేకపోతే మన సినీ ఫీల్డ్కి సంబంధించిన వారా కాదా అని చెప్పేసి బేరీజులు వేసుకుంటూ, లెక్కలేసుకుంటూ, మనకు సంబంధించిన వాళ్ళు అయితేనే ఖండిద్దాం, మనకు సంబంధం లేని వ్యక్తులు అయితే నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగినా సరే ఖండించాల్సిన అవసరం మనకు లేదనే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రోజున మన సమాజం ఉంది. కాబట్టి ఈ యొక్క వాతావరణాన్ని ప్రతి ఒక్కరు మార్చాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక మహిళకి అన్యాయం జరిగిందంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే అందరం కలిసికట్టుగా ఖండించాలి. అంతేకాని ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఆ ఫీల్డ్లో వాళ్ళే ఖండించాలని మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అలానే సమంత గారి గురించి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నటువంటి వారికి కూడా అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఆ వ్యక్తిగత జీవితంలో తప్పులో ఒప్పులో వాళ్ళకి తెలుసో తెలియకనే జరుగుతూనే ఉంటాయి. కానీ మీరు చూడకుండా, మీరు తెలుసుకోకుండా కేవలం గాలిపాటుగా వార్తలు వచ్చినాయని చెప్పేసి వాటినే మేము నిజం నమ్ముతున్నామని చెప్పేసి మాట్లాడటం అనేది చాలా తప్పు. అదే కరెక్ట్ అని కనుక మీరు భావిస్తే ఈ రోజున ఆ మాట్లాడినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నారు. మరి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా వేల కోట్లు అవినీతి చేస్తున్నారని చెప్పేసి, భూ ఆక్రమణలు చేస్తున్నారని చెప్పేసి ప్రజల ఊహాగానాలు కూడా ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా నిజమే అని నమ్మాలా? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరైతే సమంత గారిని విమర్శించారో వారి మీద ఉంది. ఏదేమైనప్పటికీ ఊహాగానాలు వేరు, వాస్తవాలు వేరు. కాబట్టి దయచేసి మనం ఒక విషయం గురించి చర్చించేటప్పుడు అది వాస్తవమైనా సరే ఆ వ్యక్తిగత భద్రతకి భంగం కలుగుద్ది అన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడకుండా ఉండాలి తప్పితే, కేవలం మన రాజకీయ స్వార్థం కోసం, లేకపోతే మన వ్యక్తిగత స్వార్థాల కోసం అవతల వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ, మన రాష్ట్రం కావచ్చు, మన దేశం కావచ్చు, ఉన్న ప్రతి ఒక్క ప్రజలు అన్యాయం జరిగింది అన్నప్పుడు గొంతెత్తి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా మాట్లాడాలి తప్పితే, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మేమెందుకు మాట్లాడాలి, మాకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా అనే ధోరణిని విడనాడి అందరూ కలిసికట్టుగా సమాజాన్ని బాగు చేసుకుందాం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, దేశాన్ని బాగు చేసుకుందాం. వ్యక్తిగత విమర్శలు కానీ, లేకపోతే వ్యక్తిగత ఊహాగానాలు కానీ ఎవ్వరూ ప్రచారం చేస్తూ ఆ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎవరూ చేయొద్దని చెప్పేసి వేడుకుంటూ, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు మరింత మందికి చేరవేయండి.
జై జవాన్, జై కిసాన్, జై హింద్.